కాండం 33వ అధ్యాయం బహుకాలముగా మనము ధ్యానం చేస్తూ వస్తున్న అంశాలు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 21వ వచనం చదవాలి. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును, అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను, అతడు జనములోని ముఖ్యులలో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలీల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దేవునికి మహిమ కలుగునుగా. మీలో చాలామంది స్తోత్రం చెప్పినట్లు లేరు, చెప్పండి ఒకసారి. ఒకవేళ ఉన్న స్తోత్రం చెప్పకూడదు అని ఏమంటారు, బోధ, డినామినేషన్, అలాంటి దుష్ప్రభావం ఎవరి మీద ఉంటే యేసు రక్తం ద్వారా ఆ దరిద్రం తొలగిపోనుగాక. దేవుని స్తుతించే మనస్సు, నోరు అన్ని పుష్కలంగా మనకు ఉండాలి. ఆమేన్. బిడ్డలారా, మనము ధ్యానిస్తున్న ఈ క్రమంలో యాకోబు కుమారుల మీద పలకబడ్డ ఆశీర్వాదాలు దాదాపుగా ధ్యానం చేశాం. అందులో గాదును గురించి మనము ఇంతకుముందు ధ్యానించలేదు కనుక ఈ పూట గాదును గురించి, సాయంకాలం ఆషేరును గురించి ధ్యానం చేస్తే ఈ వ్యక్తుల చరిత్ర ముగించబడుతుంది. మరొక అంశానికి మనం కొనసాగడానికి వీలవుతుంది. ఆ క్రమంలో ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి పేరు గాదు అనండి. ఈ వ్యక్తిని గురించి దేవుడు పలికిన ఆశీర్వాదం, దైవజనుడైన మోషే ద్వారా పలికినటువంటి ఒక గొప్ప దీవెన ఏంటంటే, గాదును విశాలపరిచిన వాడు స్తుతింపబడును గాక అంటూ ప్రారంభించాడు. ఎవరు స్తుతింపబడేది? దేవుడే కదా. ఎందుకని? దేవుడు అతన్ని విశాలపరిచాడట. ఈ రోజున మీ అందరికి కూడా నేను ప్రకటించాల్సిన ఒక ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే, మన దేవుడు మనల్ని విశాలపరిచే దేవుడు, మన సరిహద్దులను వెడల్పు చేసే దేవుడు, మనల్ని తన కార్యముల ద్వారా కలిగిన మార్పు, సాక్ష్యము ద్వారా విస్తరింపజేసే దేవుడు, ఒక చోట కాకుండా నలుదిశలకు వ్యాపింపజేసే దేవుడు. ఈ దేవుని ఏర్పాటు నీ పట్ల ఉన్నది అనే ఒక సత్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ, విస్తరణ అనేది, వ్యాపించడం అనేది, విశాలపరచబడడం అనేది దేవుని చిత్తములో ఉంచబడిన సార్వత్రిక క్రైస్తవ వాగ్దానం అని జ్ఞాపకం చేస్తున్నాను. సార్వత్రిక వాగ్దానం అనడం నా ఉద్దేశం, నా పట్ల ఇది దేవుని చిత్తము కాదేమో అనే ప్రశ్న రావడానికి లేదు. మొత్తం అందరికీ సంబంధించిన, అందరికీ వర్తించే ఒక వాగ్దానం. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ ఆత్మను పొందాలి అనేది ఎంత కామన్గా ఉంటుందో, అందులో మరి నా విషయంలో బాప్తిసం దేవుని చిత్తమో కాదు అనే ప్రశ్న ఎంత అడ్డగోలుదో, విశాలపరచబడుట అనేది కూడా ఈ విషయంలో దేవుని చిత్తమో కాదు అనే ప్రశ్న అవసరం లేదు. అది ఒక సార్వత్రికమైన వాగ్దానం అని జ్ఞాపకం చేస్తున్నాను. నీ పరిధిని పెంచడం, దాని వైశాల్యాన్ని విస్తరింపజేయడం, అన్ని వైపులా అన్ని రీతులుగా ఒక వ్యక్తిని విశాలపరచడం అనేది దేవుని యొక్క సంకల్పంలోనిదే, దేవుని చిత్తములోనిదే, దేవుని ఏర్పాటులోనిదే అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దినవృత్తాంతమ గ్రంథములో మీరు చదవనక్కర్లేదు, కానీ ఎబ్బేజు ప్రార్థన మీరు కనుగొంటారు. ఈ ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఆమోదించాడు. దాన్ని ఒక మోడల్ ప్రేయర్గా సార్వత్రిక క్రైస్తవ ప్రపంచానికి దేవుడు బైబిల్లో దాన్ని పెట్టాడు. ఆ ఎబ్బేజు ప్రార్థన అన్న ఒక ప్రార్థన మీద అసంఖ్యాకమైన పాస్టర్స్ కాన్ఫరెన్సులు జరుగుంటాయి ప్రపంచవ్యాప్తంగా. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ మోడల్ ప్రేయర్
బైబిల్లో ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ జెబెజ్ ప్రేయర్. ఆ కీలకమైనటువంటి దైవ సేవకులకే మాదిరికరమని బోధించబడ్డ ఎబ్బేజు ప్రార్థనలో అతడు కోరిన కీలకమైన మాట, అయ్యా నీవు నా సరిహద్దులను విశాలపరచుము అని. ఎక్స్పాండ్ మై టెరిటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేయర్గా బైబిల్ ఘనపరిచింది. అంత మాత్రమే కాదు, యెషయా 54:2లో కూడా నీ గుడారపు తాళ్ళు వెడల్పు చేయము, నీవు కుడివైపు ఎడమ తట్టు వ్యాపిస్తావు అనే మాట ఒక సార్వత్రిక వాగ్దానంగా బైబిల్లో ఇవ్వబడింది. అంతేకాదు ఆదికాండం 1:28లో ఆయన వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనే మాటను మీరు చూస్తారు. కనుక బైబిల్ గ్రంథం ఆమూలాగ్రం మీరు చూస్తే ఒక వ్యక్తి తనున్న స్థితిలో అలాగే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. ఆత్మ సంబంధంగా, ఏమంటే కుటుంబ పరంగా, సేవా పరంగా, ఆర్థికంగా నీవు విస్తరించటం, నీవు వ్యాపించటం దేవుని చిత్తము గనుక, అది స్పష్టముగా చేయబడిన వాగ్దానం గనుక ఈ దినమున నేను దేవుని స్తుతిస్తున్నాను. మనల్ని విశాలపరచు దేవుడు స్తుతింపబడునుగా. కానీ గాదును విశాలపరిచిన దేవుడే మనల్ని కూడా, ఆమేన్ అనండి మంచిగా, దేవుడు నన్ను విశాలపరుస్తాడు అనండి. God will expand my territories. Amen. ఆయన సరిహద్దులు విశాలపరుస్తాడు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5:1 ఆయన మనల్ని పరిమళ వాసనగా చేయుటకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని రాశాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ గాడ్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఫర్ us ఏంటి అని మీరు అడిగితే, మనల్ని ఒక పరిమళ వాసనగా, పరిమళ వాసన అనే ఒక బేసిక్ క్వాలిటీయే అది ఉన్న చోట కాకుండా సుదూరాలకి వ్యాపిస్తుంది అనేదే కదా. ఒక పరిమళం ఒక చోట ఉంటే దాన్ని ఎక్కడికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు, అది అక్కడే ఉంటుంది, కానీ దాని పరిమళ వాళ్ళ విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అని కదా దాని భావం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనము విశాలపరచబట్టం, మనము విస్తరించడం అనేది ఉన్నది అనేది కొంచెం కూడా అనుమానం అక్కర్లేకుండా, పరిశోధించాల్సినంత విషయం కాకుండా గుడ్డిగా పిచ్చిగా నమ్మాల్సిన ఒక వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలామందికి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎంత తేటగా దేవుని వాగ్దానం మాట్లాడుతున్నా ఇది ఒకవేళ నా పట్ల దేవుని చిత్తమో కాదో అనే సందేహం ఉండిపోతుంది. ఇది దేవుని ఏర్పాట్లో ఉన్న వారికేనేమో అనిపిస్తుంది. ఆ మాట నిజమైతే నువ్వు దేవుని ఏర్పాట్లో లేవని ఎందుకు అనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నువ్వు దేవుని ఏర్పాట్లో లేకుండా రక్షణలోకి వచ్చినావా? దేవుని ఏర్పాట్లో లేకుండా అపోస్తలుల బోధలోకి వచ్చావా? దేవుని ఏర్పాట్లు లేకుండా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడడంలోకి వచ్చావా? ఇదంతా నీ మీద దేవుని ఏర్పాటు ఉన్నది అనడానికి రుజువు కాదా? వ్యర్థమైన ప్రతి అనుమానము దుష్టు నుంచగలుగుతుంది. శత్రువు చేసే పనే నీలో అనుమానాన్ని రేకెత్తించడం కదా. అమ్మమ్మను ఎత్తుకొని క్లోరోఫామ్ జల్లి స్పృహ కోల్పోయిన తర్వాత గంపల యాపిల్ పళ్ళని తినిపించేసిందా? ఊరకు వచ్చేది నిజమా? ఏం కాదు మీరు సావరం అంతే అనే సైలెంట్గా పక్కన కూర్చుంది. అది నిజమేనంటావా? నిజంగా చావా? తెలివితేటలు వస్తాయా? నెత్తి నిండా డౌట్లు వచ్చేలా చేయటమే ఆడి పని. గత 100 సంవత్సరాలకు ఏదేం తోటలు తిరుగుతున్నారు, ఆ పండును చూసిన పరిస్థితి, అమ్మో ఇద్దరిని చచ్చిపోతారా బాబు, మనకెందుకు రా బాబు తప్పుకొని పోతున్నారు వాళ్ళు. ఎన్నడూ చూడండి కాదు, రోజు చూసేదే అది. ఏ పండైనా స్వేచ్ఛగా కోరుచుకునే వాళ్ళు అక్కడికి వచ్చేప్పటికి అమ్మో ఇద్దింటే సత్తం ఎందుకు వచ్చిందిరా బాబు అని దూరం ఉండేవాళ్ళు. ఈ రోజున ధైర్యం ఎట్లొచ్చింది? వీడి పెట్టిన డౌట్ ధైర్యం తీసుకొచ్చింది. సావంటగా తెలివితేటలు వస్తాయి అంటగా, నిజమా? అంతే నాశనం. కనుక సాతాను మన జీవితంలో జ్వరబడిపోయి మనల్ని ఎత్తుకెళ్ళిపోయి మన కాలు చేతులు కట్టేసి మనం భయంకరంగా మన చేత అపవిత్రమైంది ఏదో తినిపించేసి చేయించి అంత సీనే ఉండదు, పక్కన కూర్చొని చిన్న డౌట్ వేస్తుంటాడు అంతాడు. ఆ ఆలోచనలను తలంపులను క్రియారూపం కాకముందే ఆలోచనల స్థాయిలోనే దేవుని వాక్యమును బట్టి యేసు రక్తాన్ని బట్టి నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి కొట్టి పారేస్తే గోడ ఉండదు. దాన్ని అలాగే ఎంటర్టైన్ చేస్తే ఆలోచిస్తా కూర్చుంటే గోలు కొరుకుంటూ కూర్చుంటే నిజమే కదా అనుకుంటే అదంతా నిజమే, నువ్వే అబద్ధం, సర్వనాశనం.
వై టు ఎంటర్టైన్ సచ్ నాన్ సెన్స్? ఎందుకు దానికి అంతసేపు ఇవ్వాలి చోటు? పనికి మళ్ళీ తలంపు కొట్టే అవతల వారేక ఆకారు గారు చేసింది అదే, చూశాడంట, తెచ్చాడంట, దాచాడంట, కొంపలంటిచ్చి చూడకూడదు, చూడనే వదిలేయాలి. ఆ దరిద్రం ఎక్కడో రోడ్డు మీద ఏదో కనపడింది, చూడకూడదు, చూసావు, నువ్వు కావాలని చూడలేదు, కంట్లో పడింది, వదిలే అక్కడ దాన్ని. ఆ జ్ఞాపకాలు ఇంటి దాకా తీసుకొస్తే మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, నెత్తిలో టెస్ట్ వేసుకొని మొత్తానికి కాపురం పెట్టి దానికంటే చెడవని ఇంక 7 తెచ్చి సర్వనాశనం చేసేస్తుంది. అంత చోటు ఇవ్వడం దేనికి? నీ ఇంటి మీద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకూడదు అనుకుంటే హెలిప్యాడ్ ఎందుకు కట్టావు? మరి తీసిపడే హెలిప్యాడ్ వాటి కట్టి, ప్రభు నా ఇంటి మీదకి హెలికాప్టర్ రాకుండా చూడమంటే తెలివి ఉందా నీకు? ఆ సోర్స్ని తీసేవా ఫస్ట్? నీ పరిశుద్ధతను, నీ జీవితాన్ని నాశనం చేస్తుందల్లా సెల్ ఫోనేనా? పక్కన తీసిపడి. మరి రమాయి కూడా అభ్యంతరపరిచే కన్ను అయితే కన్నే బీకేమంటే ఫోన్కి ఎడుతున్నది. నువ్వు తెలివితేటలు ఉన్నాయి నీకు అసలు? కాలైనా తీసిపడేయమంటే కొన్ని కోట్ల రూపాయలు మనోడు చెప్తా కడుపులో పెట్టు. పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మనం మాట్లాడింది, నీ బేనానికి ఏది ఎక్కువ అవ్వచ్చు కానీ కడుపులో పెట్టుకు ఎప్పటికైనా మనకు వస్తుంది. ఇష్మాయేలును పంపేయడమే నీ వల్ల కాకపోతే, అర్థమవుతుందా? కొన్ని కోట్ల రూపాయలు మాట కడుపులో పెట్టుకో, భవిష్యత్తులో ఉపయోగపడదు నీకు. ఇష్మాయేలును పంపేయడమే నీ వల్ల కాకపోతే, ఇస్సాకును చంపేయాల్సి వస్తే దేవుని వదిలేవుతావు, నీ వెళ్ళవదు. ఇష్మాయేలు నీ సొంత పెత్తనం, నీ తెలివి, నీ బలం, నీ ఆలోచన, మనుష్యుని కార్యం, వాగ్దాన సంబంధమైనది కాదు, శరీర కార్యం. అలాంటి ఇష్మాయేలును పంపడానికి నీ పేర మీదకి వచ్చేస్తుంటే నీకు ఇస్సాకు దేవుని వాగ్దానం, దేవుని ఏర్పాటు, దేవుని నిబంధన, దేవుని కార్యం, ఆత్మ సంబంధం, వాగ్దాన ఫలం. అలాంటి ఇస్సాకుని బలిచ్చామంటే నీ పేన ఒప్పుద్దా? ఏదో మోసలో పోసిన భక్తి చేసుకుంటూ కొట్టుకుపోవడం కాదు. లేనిపోయిన అనుమానాలని, నాన్సెన్స్ని ఎంకరేజ్ చేయబాకండి. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని అడ్డుకునే, బలహీనపరిచే ప్రతి ఆలోచనలను చెరపట్టాలి, వాటిని ఛేదించాలి, వాటిని తొలగించాలి. ఎంటర్టైన్ చేయకూడదు మనం. మరి ప్రతిరోజు 2 పూటలు స్నానం చేసే మనిషికి, 2 పూటలు కొంప తుడుచుకునే మనిషికి చెత్త వచ్చి పడతా ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఆత్మను కూడా సోయి లేకపోతే మరి అడిగి ఎవరు చెప్తాడు? మరి నువ్వెందుకు చేస్తావు 2 సార్లు స్నానం? నువ్వు ఎందుకు చేస్తావు 2 పొద్దున సాయంత్రం కొంప ఎందుకు తుడుతున్నావు? శుద్ధీకరణ ఇంటికి అవసరమైతే, ఒంటికి అవసరమైతే ఆత్మకి అక్కర్లేదు. ఆమె తెలివి ఉండాలి కదా. ఎంత తుడిచినా తుక్కొచ్చి పడుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ తుడవాలి కదా. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చదివినా, యెషయా వంటి దైవజనుడికే లోక ప్రభావం తన మీద పడి, అయ్యో అపవిత్రమైన మాటలు మాట్లాడే మనుషుల మధ్యలో నాకు కూడా కొన్ని మాటలు వచ్చేస్తున్నాయి బాబోయ్ అని అంత మహాప్రవక్తే ఏడుస్తుంటే, పని మీద బయటికి వెళ్ళినప్పుడు, డ్యూటీలోనో ప్రపంచంలోనో మాటలను బట్టి కానీ, దృశ్యాలను బట్టి కానీ అపవిత్రం వారి మీద పడుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవద్దా? శుద్ధీకరణ బతుకు జీవితంలో వద్దా? అదొకటి చెప్పాలా మళ్ళీ నీకు. ఇంకా యాజకుడు దేవాలయంలోకి వెళ్ళే ప్రతిసారి గంగారం దగ్గర తను శుద్ధీకరించుకోవాలంటే నువ్వే దేవాలయం అవుతావు ఇప్పుడు. అంటే ప్రార్థించే ప్రతిసారి, ఆరాధించే ప్రతిసారి, దేవుని సన్నిధిలో సమీపించే ప్రతిసారి the first most important qualification is to sanctify yourself. శుద్ధీకరించుకోవడమే కీలకం. అరే కాలు చేతులు కడుక్కోమని చిన్నోళ్ళకి చెప్తారు కానీ పెద్దోళ్ళకి తెలివి ఉండాలి కదా. యేసు ప్రభు కూడా అపోస్తలుల బోధలో ప్రామాణికంగా పేతురు గురించి మాట్లాడుతూ, స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలనలా. అంటే బాప్తిసం పొందినోడు మళ్ళీ రోజు పొందక్కర్లేదు, శుద్ధీకరణ ప్రార్థన చేసుకుంటే చాలు. మరి ఏమర్థమవుతుందండి బైబిల్? పట్టుకోని తిరగటం కాదు, అలా బట్టి చదవాలా, ధ్యానించాలా. 100 రకాల డౌట్లు పెట్టుకోకుండా వాక్యాన్ని నమ్మండి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలిసిన? నేను నిన్ను విషయాలు పరుస్తాను. ఇది నీ ఆత్మీయ జీవితాన్ని మొదట వర్తిల్లాలి, నీ ఆత్మీయ జీవితానికి వర్తించాలి, నీ కుటుంబ జీవితానికి వర్తించాలి, ఆర్థికానికి కూడా వర్తించాలి, నువ్వు సేవలో వర్తించాలి. ఇది నీ సరిహద్దుల విషయాలు పరచబడాలి, నీ గుడారపు తాళ్ళు వెడల్పు చేయబడాలి, నువ్వు వ్యాపించాలి కుడి తట్టు ఎడమ తట్టుకి.
అలా ఓ చోట ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. చిన్న సమయాలను చూడండి, చిన్నపిల్లడు ఇంకా పసివాడిగా ఉన్నప్పుడే దేవుడు ఏలీని గురించి బయలుపరిచాడు. నాన్న దేవుడు నీకేం చెప్పాడు భయపడిపోతున్నాడు. పర్లేదు నాన్న చెప్పు అని గట్టిగా ఒత్తిడి చేస్తే చెప్పేశాడు. సరే నాన్న దేవుని చిత్తం అన్నాడు. కాలక్రమంలో ఎగ్జాక్ట్ నెరవేరిపోయింది. శామ్యూలుకి దేవుడు బయలుపరిచాడని, శామ్యూలు చెప్పింది అలాగే జరిగిపోయిందని మొత్తం వెళ్ళిపోయింది వార్త. మొత్తం వార్త వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ న్యూస్ ఏంటి? సమూయేలు ప్రవక్త ఆయనని దాను మొదలుకొని బెయేర్షెబా దాకా ప్రసిద్ధి అయిపోయింది. పిల్లోడండి ఇంకా అతను ఎక్కడికి వెళ్ళా, అతను షిలోహు మందిరంలోనే ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అమ్మ ఒక అంగీ తెస్తుంది అంతే. ఇతనేం బయటికి వెళ్ళా. ఇప్పుడు మాకులాగా కట్టిన స్టేజీల మీదకి వెళ్ళి కటౌట్లు పెడితే బ్యానర్లు పెడితే ప్రసంగం చేసి రాలా, టీవీల్లో సోషల్ మీడియాలో కనబడలా. ఆయన ఆడే ఉన్నాడు. కానీ అతని కీర్తి ఒక పరిమళమై అంత వ్యాపించింది. హల్లెలూయా. యోసేపు గురించి దేవుడు చెప్పిన వాగ్దానం గుర్తుందా మీకు? యాకోబు ద్వారా 49లో అతడు గోడల మీదకి ఎక్కి రెమ్మల మీదకి వ్యాపిస్తాడు, అతడు విశాలమైపోతాడు, అతడు మొత్తం తిరిగేస్తాడు. ఎక్కడ ఆగడని చెప్పాడు. గొంతులో పడేసేవా, తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేవా, అంట్లకిళ్ళు కడిగించావా, ఆపలేవరా బాబు ఆయన్ని. కుటుంబంలో కుట్ర జరిగిన, పనిచేస్తున్న చోట కుట్ర జరిగిన, రాజ్యమే వ్యతిరేకమై కటకటాలు పాలు చేసిన అతని అభివృద్ధిని ఎవడు ఆపలేకపోయాడు. యోసేపు ఫలించాడు కొమ్మ, అతడు గోడల మీదకి వ్యాపిస్తాడు. దేవుని ఏర్పాట్లో ఉంటే, దేవుని సంకల్పంలో ఉంటే, దేవుని బిడ్డగా ఉంటే, దేవుని చిత్తంలో ఉంటే నిన్ను విశాలపరచడం, ఇక అదే ఉద్యోగం, ఇక అదే జీతం, ఇక అదే బతుకు కాదురా నాయన. God will definitely expand your life. నిన్ను దేవుడు వ్యాపింపజేస్తాడు, విశాలపరుస్తాడు. కాదును విశాలపరిచిన దేవుడు స్తుతింపబడును గాక అంటే మనకేం తృప్తి ఉంటుంది చెప్పు? అది మనకు వర్తించద్దు, దాన్ని మనకు అన్వయించుకొని విశ్వసించి ఒప్పుకోవద్దు. ఎట్ట ఒప్పుకోవాలా? నన్ను విశాలపరచు దేవుడు స్తుతింపబడును గాక. నిన్ను నువ్వు చెప్పుకో ముక్క, అమ్మాయిగా నాకే ఆమె అని చెప్పావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరిని విశాలపరచును గాక. మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఇది వ్యక్తిగతముగా నా పట్ల దేవుని చిత్తమో కాదో అనే అనుమానము నశించును గాక. ఇది సార్వత్రికంగా దేవుని ప్రజలందరిపై దేవుని ఉద్దేశం. ఇది నూతన నిబంధనలో కూడా ఎఫెసీ 5:1 ప్రకారం మనల్ని పరిమళ వాసనగా చేయుటకే క్రీస్తు మన కొరకు చనిపోయాడన్న మాటను బట్టి, పరిమళ వాసన ఒక చోటు నుండి తన పరిధి, దాని శక్తి మేరకు అది వ్యాపిస్తూనే ఉంటుంది కనుక వ్యాపించుట, విస్తరించుట, విశాలపరచబడుట దేవుని చిత్తమని ఈ దినమున దేవుడు అది మనకు ఒక వాగ్దానముగా దయచేస్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు వాడబడితే వ్యాపిస్తావు. శామ్యూలుకి జరిగింది అది, యోసేపుకు జరిగింది అంటే నువ్వు ఫలిస్తే అతను భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో, అసాధ్యమైన చోట కూడా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాడో అతడు వ్యాపించాడు. దేవుని బిడ్డలారా, కనుక ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. హిందీలో అంటారు కదా, హరే కామ్కో తరీకా హోతా, తరీకా సాత్ కర్నా హై. ప్రతి పనికో పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం ఎత్తు అవుతుంది. చివరికి ఒక పేపర్ని చింపాలంటే కూడా అడ్డుగోలు కత్తి జరుగుతుంది, దానికో పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకునే పద్ధతి లేదా బైబిల్లో? నువ్వు ఎట్లా వ్యాపిస్తావు, ఎట్లా విస్తరిస్తావు? అయితే ఫలిస్తే, లేకపోతే వాడబడితే. వరమో ఫలమో లేకుండా వ్యాపించేది ఎట్లా? నువ్వు ఆత్మని నమ్మవైతే ఆత్మతో నింపబడవు, ఆత్మ వరాలు లేవంటావు, మొత్తం ఎప్పుడు అయిపోయినట్టు నువ్వు వ్యాపించేది అట్ట ఇప్పుడు. అందుకనే బైబిల్లో ఒక చోట రాశాడు, కృపకు మూలముగా ఆత్మను వాళ్ళు తృణీకరించారంట, త్రోసివేశారంట. ఇంకెట్లా బాగుపడేది? ఆడేవాడు మెంటలోడు సామెతల్లో ఉన్నాడు, విషం తాగేసి కాలు నరికేసుకున్నాడంట. అసలు విషం తాగటమే సత్యాంత పని, మళ్ళీ కాలు నరికేసుకుంటే ఒకవేళ చివరి క్షణంలో పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి వెళ్దామని పేరు ఎప్పుడు కూడా రాకూడదని
చివరి క్షణంలో ప్రాణమే తీపొచ్చిపోయి వెళ్తామన్నా వైద్యాన్ని కనిపించిన కాళ్ళు ఎక్కడ చావాలని, లోపలికి వెళ్ళిన విషయం బయటకు వచ్చేసిన రక్తం వాళ్ళతో సావు తొందరగా రావాలని, అంత తిక్కగా ఏడితే ఎవడు బాగు చేసేది? కొంతమంది చేసే పని అసలు బాగుపడదామని భూమి మీద మనుషులందరూ ట్రై చేసినా సరే అన్ని బాగు చేయలేము, అంత తిక్క నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మనకి సహాయపడదామంటే వాళ్ళు ఛాన్స్ ఎవరు, మెడకి తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దూకుతాడంట. ఆ నెవులు లేవాలని సోర్స్ లేకుండా చేస్తారు కొంతమంది. అయ్యయ్యో అని మనకు ఏదైనా చేద్దాం అనిపించినా చేయలేము, ఆడు చేయనివ్వడు. ఆ రకం నీకున్న లేనిపోని నాలెడ్జ్, లేనిపోని టెక్నాలజీ, లేనిపోని తెలివి, అనవసరమైన విపరీతమైన వ్యాఖ్యానాల దురద చెవి దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా చేయకుండా చూసుకొని ఆయన తెలివితేటలు ఎటువంటి తెలిసిన పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి బాగా పల్లె ప్రాంతంలో ఆంగ్ల అక్షరం తెలియని ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఓ ఇంట్లో కుమారుడు చదువుకున్నాడు, పట్టణానికి వెళ్ళాడు, మంచి ఉద్యోగం సాధించాడు, వివాహం చేసుకున్నాడు, దేవుడి వారికి పిల్లల్ని ఇచ్చాడు. సెలవులకి ఇంటికి వచ్చారట. ఆరు బయట మంచం వేసుకొని తాతయ్య పడుకుంటే మరి అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదండి. తాతగారు కోరుకొని ఆ మనవడిని తన పక్కన వేసుకున్నాడు. ఒరే అన్న దగ్గర ఉంటుంటే వాళ్ళకు కూడా ఇష్టం. ఇక ఈ కుటుంబం అంతా ఇంట్లో పడుకున్నారు. ఈ పిల్లగాడు ఒకడే బయట తాతయ్య మంచం వేసి పడుకుంటే ఇటు పడుకున్నాడు. అప్పుడు ఆకుతున్న ఇద్దరు లేచి వాటర్ వాటర్ అంటాడు. వాటర్ అంటే ఏంటో తాతయ్యకి తెలియదు. ఏంట్రా 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 అని అల్లాడిపోతుంటే ఆడు గుక్క పెట్టి నాకు వాటర్ అన్నాడు. అదేంటో అర్థం కాక పెద్ద ఆయన ఎడుతున్నాడు. ఏదో గాలి పీడ అనుకోని తెలిసిన భజనలు అని చేస్తున్నాడు. ఆడు అల్లాడిపోతున్నాడు. అక్కడ బోళ్ళ నీళ్ళు ఉన్నాయి, సొక్కెత్తలేదు పెద్ద మనిషి. ఎందుకని అసలు అడిగేది ఏంటో అర్థం కాక ఏంటి గలాట గొడవ ఉందని చెప్పేసి వీళ్ళు బయటకు పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి నీళ్ళు పట్టించారంట. నీళ్ళు పట్టిస్తే ఆడు తాగి ఇక సత్తాడు. కాసేపటికి అట్ట ప్రాణం తెప్పరెళ్ళింది, పడుకున్నాడంట. నాన్నంత నీళ్ళు అడుగుతుంటే 2 చుక్కలు నీళ్ళు పట్టించవచ్చు కదా అని కొడుకంటే నీళ్ళు అడిగాడు. రాడు ఆడేదో అంటున్నాడు. ఆడు వాటర్ అన్నాడు. నా వాటర్ అంటే నాకేం తెలుసు, నాన్న వాటర్ అంటే నీళ్ళు అడిగాడు నాన్న అంటే. అవునా అని ఆడ చదివిస్తున్నావు అంటే పలానా స్కూల్, ఇంకే అర్జెంట్ మనిపించే స్కూల్ అన్నాడంటే. అదేంటంటే మరి అదేం భాషరా, సత్య భాష నేర్పించావు, బతికే భాష నేర్పించరా సన్నాసి అని పెద్దాన్ని కరదెత్తున్నాడు కొడుకు మీదకి. ఆ ఆంగ్లానికి ఆయన పెట్టిన పేరు సత్య భాష. నువ్వు బతికే భాష నేర్పించరా, ఆ భాష వల్ల చచ్చిపోయినప్పుడు అంటాడు. దేవుని కృపాడి మీద ఉండబట్టి మీకు మెలకు వచ్చింది, మీరు వచ్చారు, లేదా చచ్చిపోరు కదా అని అడిగాడు. ఎందుకు చెప్పానో మీకు ఎంత అర్థమైందా? ఇప్పుడు దాని గొడవ ఎందుకు వచ్చింది చెప్పు. ఈనాటి క్రైస్తవులకి నేర్చుకునే కొత్త అద్భుతమైన బోధలు, పాయింట్లు, థియాలజీ మండిపోను ఈ సత్య భాష నేర్చుకుంటున్నారు. ఒక మంచి సమర్పణలో ఉన్న బిడ్డ, ప్రతిష్టలో ఉన్న బిడ్డ ఇంకొంచెం ఎక్కువ వాక్యం నేర్చుకోవాలని బైబిల్ కాలేజీ పోయింది. సమర్పణలోకి వచ్చిన బిడ్డ నన్ను అడిగితే డాడీ ఇంట్లో బైబిల్ కాలేజీ చదవాలనుకుంటున్నానంటే, అవసరం అనిపిస్తే చదువు బిడ్డ మరి అని చెప్పి అన్నాను. నాకు అనిపిస్తుంది డాడీ అంత. సరే బిడ్డ నీ ఇష్టం మరి, మీ మాట అంటే కరెక్ట్గా చెప్పడం నాకు అంది. అది వ్యతిరేకించే పాపమేం కాదు కదా. చేయడానికి వెళ్ళలేదు, సినిమాకి వెళ్తున్నావా, పాపిష్టి పని చేస్తున్నాం వద్దని చెప్పడానికి. ఇది ఎందుకు వెళ్ళమనంటే కాదంటే ఐ కెన్ అలవ్ యూ బట్ ఐ విల్ నెవర్ ఎంకరేజ్ యూ అని చెప్పాను. ఎందుకని అంటే బైబిల్ కాలేజీకి మనం వ్యతిరేకమా, థియాలజికల్ స్టడీస్కి మనం వ్యతిరేకం కాదు. ఆ బిడ్డ పరిస్థితి, ఆ బిడ్డకున్న కుటుంబం, ఆ బిడ్డకున్న నేపథ్యం, ఆ బిడ్డ ఆత్మీయ స్థాయి, తనకున్న పిలుపు, ఇన్ని బేరు చేసుకొని చెప్పాం. ఇది సార్వత్రిక అందరికీ అంటించేసేది కాదు వాల్ పోస్టర్. ఓకే, యూ వాంట్ టు అలవ్ మీ బట్ యూ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ మీ, బట్ స్టిల్ డాడ్ ఐ వాంట్ టు గో అంటే ఓకే ఐఎమ్ అలవింగ్ టు గో. వెళ్ళిపోయింది, జాయిన్ అయిపోయింది. ఒక్క సంవత్సరం తిరగకుండా గలగలగలగల తయారైపోయి వచ్చింది మళ్ళీ మొత్తం. ఇది ఏంది బిడ్డ
ఆమె ఏం చెప్పింది తెలిసిన, డాడ్ ఫస్ట్ ఇయర్లో మాకున్న మేజర్ సబ్జెక్టే గాడ్స్ లవ్, గాడ్ ఈజ్ లవ్, అగాపే లవ్, ఆ లవ్, ఈ లవ్ అని చెప్పేసి నా మీద సబ్జెక్టు కుమ్మరించేసింది. నీకు ఏమర్థమైందంటే దేవుడు ఇవన్నీ చూడడు, పట్టించుకోడు. దేవుడికి అంతరంగం ముఖ్యం, హృదయం ముఖ్యం, ఆత్మ ముఖ్యం, ఇవన్నీ కాదు అని చెప్పారు. నీకు అర్థం కాని పైన ఇంకోటి చెప్పనా అన్నా, చెప్పండి ఆడంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు, అంతే తేడానా? నీకు వాటి మీద మనసు చావాలా, ప్రేమ చావాలా, ఇష్టం చావాలా, నీ కోరిక ఉండిపోయింది వాటి మీద. ఇది దేవునికి ఇష్టం లేదని చెప్పారావు కాబట్టి తీసేసావు, పర్వాలేదని తెలియగానే తగిలించేసావు నువ్వు. నేను చెప్పింది ఒక ఉదాహరణే. నీ విషయంలో టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, దరిద్రం ఏది కావచ్చు, ఏదో ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదో పనికి మళ్ళీ సోకులు కావచ్చు, ఏమో. దేవుడి భయానికి అలాగా దాహం వేస్తున్న నీళ్ళు తాక్కుండా ఒక పట్టు కూర్చొని నీళ్ళు ఉపాసం కదా దేవుని స్తోత్రం అనుకుని పర్వాలేదంటే తెలిస్తే ఏసు రక్తం ఏం చేయ అంటే నాకు వద్దు అనిపించలేదు, నీకు దేవుడు కొడతాడమ్మో, ఎందుకు వచ్చిందిలే. అందుకే ఒక మహామేధావి అన్నాడు, కేవలం భయంతోనే దేవునికి దండం పెట్టేవాడైతే ప్రత్యక్షమైతే దయ్యానికి కూడా దండం పెడతాడు. పాయింట్ భయమేగా. భయవేసే దండం పెట్టేవాడైతే దయ్య ప్రత్యక్షం ఎందుకు వచ్చింది దండం రై. మనం దేవుని ప్రార్థించేది, ఆయన ఆరాధించేది భయంతోనేనా? పిచ్చి ప్రేమతో, కృతజ్ఞతతో. హల్లెలూయా. ఒక మాట ఏంది 100 మాటలు ఉంటాయి. ఏమండి, రక్తం పెట్టి కొన్నావు, రక్షించావు, ఇలాంటి కొన్ని ఎన్నో అద్భుతమైన భావనలు ఉన్నాయి. నేను నీకు అతిథినయ్యాను ప్రభువా. మేము డిగ్రీలో ఉండగా ఏలూరు సిఆర్ ఇంటికి చదువుకున్న టైంలో ఆ పాట బాగా మోగేది. ఏలూరులో ఎట్టుపోయిన ఎవరిది, రాజబాబాయ్ గారి పాట. తగని వాడనైన నా అతిథివైతివా, కలువరిలో నీ ప్రేమ ఒలకబోసితివా. నన్ను బాగా ఆకర్షించిన పాటలేదు ఒకటి. దావీదు అంటాడు కదా, నేను నీకు అతిథినైతి. దేవుడు మన ఇంటికి వస్తే మనం ఆయనకి ఆతిథ్య మర్యాదలు చేయటం మనకు భాగ్యం. కానీ మనం దేవుని ఇంటికి వెళ్తే మనల్ని అతిథిలా చూడటం బేపచ్చం కదా. ఏమన్నా బుర్ర పని చేస్తే అసలు ఆరాధన చేయడానికి జీవితం చాలదు. సర్లే తగలబడి అమ్మోలుకోవచ్చు, 2 మెతుకులు పెట్టండి రా అంటే అదే చాలా ధన్యం, మీద దండం పెట్టుకు రావాలి. కానీ మనకు అతిథిలాగా ట్రీట్మెంట్ చేస్తుంటే, మన కొరకు తండ్రి వద్దకు ప్రవేశం కలగాలని తన శరీరం అనే తెరను చీర్చక నూతన మార్గం ఏర్పాటు చేస్తే, తన త్యాగాన్ని మనకు ఆహారంగా మారిస్తే, తన శరీరమే ఆహారమై, రక్తమే శుద్ధీకరణ పానమై, పరిశుద్ధాత్మ జలమే బ్రతికించే వ్యవహారమై, ఆత్మను మనకు తోడుగా పెన్నిదిగా ఉంచి వాక్యము చేత మనకు ఎప్పటికప్పుడు ఉదక స్నానం చేయిస్తూ మహిమ మేఘాన్ని ప్రిపేర్ చేసి పరలోకములో సమస్తాన్ని ఏర్పాటు చేసి, మరి అతిథి వ్యవహారం కాకపోతే ఆయన మీది ఆకాశంలో ఉంటాడు, మనం భూమి మీద ఉంటాం. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన 3వ ఆకాశం మధ్య ఆకాశానికి వచ్చి మనల్ని ఎదురొచ్చి తీసుకెళ్తాడంట. అవసరమా మన పేరానికి? ఓ మేఘాన్ని మీద అలా తిరగండి అంటే తీసుకురాదా, దూతల మధ్య లాక్కరండి అంటే రావా? ఆయన 3 ఆకాశాలు దిక్కింది. కొత్తవి ఏంటంటే అసలు మన ఇంటికి గెస్ట్లు ఎవరిని వస్తే రాబోలు వచ్చారా రండి అంటావా? గుమ్మలోకి వెళ్ళి రిసీవ్ చేసి తెచ్చుకుంటాం. ఆ పని మనకి యేసుప్రభు చేయటం ఏంటి అసలు? నీకు ధ్యానం చేయటం వస్తే జీవితం చాలదు ఆయన ప్రేమను గురించి. దయవేసి ప్రార్థన చేయటం ఏంటారు బాబు? కృతజ్ఞత చేయాలి. కానీ చేతులు ఎత్తండి, అందరూ స్తోత్రం చెప్పండి, లేకపోతే మీకు వెళ్ళిపోతే శాపం వచ్చేద్దంటే అయ్యి బాబు శాపం వచ్చేస్తుందనా లేదు అంటవేనా? కృతజ్ఞతతో కదా మనం చేయాలా? గుండెలో ప్రేమనే. ఆ ప్రేమ గీతం రాసినప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. దేవునితో ప్రేమాయణం ముదిరిపాకారబడింది. చక్కటి చిక్కటి ప్రేమ ఆ అక్షరంలో కనబడుతుంటుంది. మరో పాటలో నన్ను నమ్మి నాలో నీ ఆత్మ నుంచావా, నీ కృప కొనియాడతరమా అంటాడు. నీ ఆత్మ నాకు పంపడం, నన్ను నమ్మడం అంటాడు ఆయన. ఓరు నాయన, మనం దేవుని నమ్మడం
అది కామన్. ఆయన మనల్ని నమ్మడం ఏమిటి? నీకు ఏదైనా అర్థమైతే జీవితం వేరే రకంగా ఉంటుంది. అర్థం కాదని చెప్పి భక్తులు ఈ మోసలో కొట్టుకుపోయి వరదలో కొట్టుకొచ్చే సరుకులో మనం ఒక భాగం. ఆ కృపా ప్రవాహంలో వచ్చాం, దేవుని కృపలో మందిరంలో ఆగాం, అంతే. నేను చెప్పేదంతా కొంచెం క్వాలిటీ పెంచండి, అందుకని ఏం కాదు. ఏదో పేరుకి అలవాటుకి దండం పెట్టేసుకునే బ్యాచ్లో ఉండొద్దని. నీ దేవుడు నిన్ను విశాలపరచాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పలేదుగా? హల్లెలూయా. నీ జీవితం విశాలపరచబట్టం, ఆశీర్వదించబడ్డ దేవుని చిత్తమే ప్రణాళిక నీకు అర్థమైతే నాకు సంతోషం. అది నాకు కావాల్సింది. నీ పరిధులు పెంచబడాలి, గుడారపు తాళ్ళు వెడల్పు చేయబడాలి, యోసేపులాగా వ్యాపించాలి, గాదులాగా విశాలపరచబడాలి, ఎబ్బేజులాగా సరిహద్దులు విశాలపరచబడాలి. ఇది సార్వత్రిక సంఘం పట్ల, దేవుని ప్రజలందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, చిత్తం, ఏర్పాటు. ఇందులో నా పట్ల ఇది అవునా కాదా అనే ప్రశ్న నశించాలనేదే నా ప్రయత్నం. ఆమేన్ అన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు చేస్తున్న స్పష్టమైన వాగ్దానం చెప్పండి ఏంటిదో? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అది అందులో నన్ను అన్న పదం ఏడుస్తలేదు. వచ్చిన చక్రది నాకు చెచ్చే అసలు గాల్లో తేల్చేసి మాట్లాడకండ్రా బాబు. దేవుడు నన్ను విశాలపరుస్తాడు. నీ హృదయంలో నీ నోట్లో ఆ వాక్యం ఉండాలి కదా. రోమపత్రిక 10 చెప్తుంది, ఆ మాట నీ హృదయమందులో నీ నోటను ఉండెను. అది సిద్ధాంతం. హృదయములో విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకొనిన ఎడల రక్షించబడదు. టన్నుల కొద్ది విశ్వాసం గుండెల్లో ఉన్న, నోటితో ఒప్పుకోకపోతే వర్కౌట్ అవ్వదు. కొంతమందికి మౌనంగా ఉండటమే పెద్ద సోకు, అదొక పనికిమాలిన పోజు. నువ్వండు ఆమె అండు స్తోత్రం అండు ఏకీపించడు, తిరిగి చెప్పడం. అదొక పాము రకం. పాము మంచి నిద్రపోతుందంట, కానీ వీడు చూసి అది నా ఇంకే చదువుతుంది, అది నా ఇంకే చదువుతుంది అని టెన్షన్ తీసుకున్నాడు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటని చూస్తే దానికి కన్ను రెప్పలు లేవంట. కళ్ళు మూసుకుంటాం కుదరదు దానికి. కన్ను రెప్పలు ఉంటే క్లోజ్ చేస్తా, దానికి రెప్పలు లేవంట పాపం. అది నిద్రపోతున్నా సరే, ఎందుకని తలుపేసుకుంటాక లేదు, ఏసు రక్తం చేయం. ఈడేమనుకున్నాడు, నాకే చూస్తున్నాను వాళ్ళది, ఆడది అక్కడో నిద్రపోతుంది. అది అట్టా పాము లక్షల కొందరిలో ఉండి అటు చూస్తమే కాడు. ఇప్పుడు తిరిగి చెప్పురా, ఏకీపించురా, పలుకురా అంటే పావురం మన మీదకి వస్తుంది, అడి మీదకి పాము అవుతుంది. ఎట చచ్చింది ఇది? ఎరా ఎక్కడున్నావు? వెళ్ళిపోయా తగరపలసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము జీవరాశులు లేవట. దేవుని స్తోత్రం. నేర్చుకోవలసిన సత్యమేమనగా, దేవుడు మనల్ని, చెప్పండి దేవుడు నన్ను, చెప్పండి దేవుడు నన్ను నీ విశ్వాస జీవితంలో, సువార్త సేవా సాక్ష్యములో, ఆత్మ ఫలములలో, ఆత్మ వరముల ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ ఆర్థికం, నీ కుటుంబం, నీ సేవ యేసు నామములో విశాలపరచబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టేసి థ్యాంక్స్ చెప్పండి. నిన్ను విశాలపరచు దేవుడు స్తుతింపబడునుగాక. నన్ను విశాలపరచు దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. బిడ్డలారా, ఎందుకు కాదు విశాలపరచబడతాడు? అతనిలో ఏమన్నా ప్రత్యేకమైన యోగ్యమైన లక్షణం ఏదన్నా ఉందా? 3-4 మాటలు ఉన్నాయి అక్కడ. అవి గబగబా నేను కూడా విశాలపరచబడాలి. ఏం చేయాలి? 2000 రూపాయలు కట్టండి, ఈ పథకంలో చేరండి, మీరు విశాలపరచబడతాడు. ఆడే విశాలపరచబడతాడు. మనం పంపి 2000 రూపాయలతో మనం ఎక్కడ? కానుక అన్నది ఒక కృతజ్ఞతలోంచి రావాల్సిందండి. ఒక స్కీమ్ పెడితే అట్ట నా బీబీ పెరిగిపోద్ది.
వాడికి ఏదైనా మేలు కలిగితే కృతజ్ఞతలోంచి వాడు ఇవ్వాలనిపిస్తే వాడు ఇవ్వాలి. అర్పణ అన్నది కృతజ్ఞతలోంచి ఆనందంలోంచి రావాలి కదా. నీకు చెయ్యి అప్పులా నొప్పులా తిప్పలా అయితే 1000 రూపాయలు కట్టాడు. ఇప్పుడు అప్పుల్లో చస్తే వైజాగ్ నుంచి వెళ్ళారు కుటుంబం, స్వస్థత కలుగుద్దంటే పంజాబ్ వెళ్ళారు. ఆయన స్వస్థత తప్పే ఉంది, దేవుడు కార్యం కోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. ఆ పేషెంట్ని పట్టుకొని కుటుంబ సభ్యులు 3 మొత్తం 4 రాను పోని ఇక్కడ నుంచి పంజాబ్కి ఫ్లైట్ టికెట్లు. అక్కడ వ్యక్తిగత ప్రార్థన చేయించుకునేదానికి ఒక టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ పేరు 25,000. అక్కడ హోటల్లో 2 రోజులు ఉండండి, అప్పుడే అచ్చచ్చ ఇంకొక కిలోమీటర్ ఉంది, అప్పుడు గెలిచిపోయారు మీరు. ఇక్కడ ఫ్లైట్ టికెట్లు రానుపోను 4 మనుషులకి, అక్కడ హోటలు, ఈవిడ పేషెంటు, కారు బుక్ చేసుకోవాలా. ఆ లైన్లో కనీసం ఒక 2-3 వేల మంది ఉన్నారంట. అలాగ కుర్చీలో కూర్చోబెట్టి, దాని పేరేంటి, వీల్ చైర్, అందులో కూర్చోబెట్టి ఒకడు సాగిలిపడు, ఒకడు కింద పడు, ఒకడికి వడ్లో పడుకొని అట్టు తోసుకుంటూ ఆడికి వెళ్ళారు. దైవజనుడు ఒక మాట చాలు కార్యం జరిగితే కానీ. ఆయన కూడా ఏమన్నాడంట, ఇట్లా టచ్ చేసి ఠీకో జాయిగా చలో అన్నాడు. వచ్చారు అంటే తగ్గిపోద్దు వెళ్ళిపోమన్నాడు. దైవజనుడి మాట దేవుడి కార్యం జరిగితే అంతసేపు ఆ మాట చాలు, ఆ స్పర్శ చాలు. కానీ మరి దేవుని చిత్తం ఏంటో మరి ఏం జరిగిందో కానీ తగ్గల. ఇక్కడికి వచ్చాక ఈ బాధలు పెరిగిపోవటం కాకుండా ఈ ట్రిప్ వల్ల అయినట్టు 1 లక్ష రూపాయలు అప్పుడు మీద పడిపోయింది. మన సిటీ బ్రాంచ్కే వచ్చారు వాళ్ళు. నాకు పెద్ద పెద్ద వరాలు ఏమి లేవమ్మా, విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం దేవుడు బాగు చేస్తాడు అంటే వాళ్ళు అన్నారు చాలే, వరాలు ఉన్న దగ్గరికి వెళ్ళి మొత్తం అప్పైపోయి చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్తే తెలుసు, నాకేం తెలుసు. అన్ని అడ్రస్లు చెప్పకూడదు కానీ మనకి ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చారు ఒకరు. సరిగ్గా నిద్ర పడతలేదని ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళారండి. అక్కడికి వెళ్ళొచ్చారు, నిద్ర పడుతుంది కానీ పెద్ద పెద్ద గోర్లు వేసుకుని అది పెగ నొక్కేస్తుందంట. తుల్లిపళ్ళు వేసిపోయి కేకలేసి చేస్తుంటే అక్కడికి ఎందుకు వెళ్ళి ఎవరు ఇంట్లో అందరూ పట్టుకుని కొట్టారంట. మంచి రాత్రి కాదు తుల్లి పడిపోయి లేచిపోయి పెద్ద పెద్ద గోర్లు కనపడుతున్నాయి అంట, మీదకి వచ్చేస్తుందంట. నన్ను అడిగి ఎలా జరుగుతుందంటే నాకేం తెలుసు బాబు, నాకు అవన్నీ రావు, నాకు ఏదో బైబిల్ చదువుకోవటం, నాకేమైనా అర్థమైతే కొద్ది గొప్ప పాటిస్తే నమ్మితే అది 10 మందికి చెప్పడం తప్ప నాకు అంతకన్నా చేత కదరా బాబు. నన్ను లేనిపోని ప్రశ్నలు అడగబాటు, క్వశ్చన్లు ఆన్సర్కి చెప్పనే చేస్తే సరిపడు, అంత జ్ఞానం లేదురా బాబు అని చెప్పాను. అలా కాదండి, అసలు ఇలా జరుగుతుందా, ఇలాగేమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏముందో మరి, ఒకటి ఇల్లు ఖాళీ చేసిందంట, అది తిరుగుతూ ఉంటే వచ్చేప్పటికి శుభ్రంగా ఉందంట, ఇదేదో భలేగా ఉందని చెప్పి గోలుగుని తీసుకుని 8 ఉంటారంట. నువ్వు కొంచెం నీట్గా కనపడి ఉంటావు, క్లీన్ అయిపోయి ఉంటావు, అందుకే 8 వచ్చి ఉంటారు. అలా జరిగే అవకాశం ఉందంటే వాడు బ్యాంక్ వేసుకుంటాడు. అక్కడ అలా అన్ని రీక్యాప్ చేసుకుంటే నిజమే అక్కడ చాలా దయ్యాలు వదిలేస్తాను, ఏదన్నా నన్ను పట్టేసి ఉంటుందండి అన్నాడు. నాకు తెలిసిన పరిష్కారం లేదయ్యా, ప్రార్థన చేసుకోవడం రా, కూర్చో ప్రార్థన చేద్దాం. మనకు గొప్ప గొప్ప శక్తి సామర్థ్యాల వరాలు ఏమి లేవు, ఆయన కాళ్ళు బట్టి ఎడుతం అయితే వచ్చు అని 4 కలిసి ప్రార్థనలో కూర్చున్నాం. దేవుడు ఆ బిడ్డకి విడుదల ఇచ్చాడు, శుభ్రం అవుతున్నాడు. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా చెప్పు మరి, అది కూడా నేను చెప్తానేటి. తగరపల్లి చల్తావా ఏందబ్బా పొద్దున్నే ఏమంటావు? నాతో చెప్పించాలంటారు, నేను చెప్పను. దేవుడు నిన్ను విశాలపరచాలి, వ్యాపింపజేయాలని చెప్తే నువ్వు ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆ మట్టి తెచ్చుకొని ఈ నుండి రాసుకొని నువ్వు విశాలం అవుతావు చూస్తున్నావు, పని అవ్వదు. సంఘంలో నాటబడిపోతే ఎలాగండి, విశాలపరచబడాలని రోజుకు చర్చికి వెళ్తున్నాడు వీడు. అర్థమైంది అనుకుంటా. వ్యాపించాలని దేవుడు చెప్పాడు సార్, ఇక్కడ నాటబడితే ఎలాగా అని వీడు వ్యాపించున్నాడు. వీడు వ్యాపించిన కొద్దీ 1 8 అయినాయి అని అంటున్నాడు. అన్న 8 దయ్యాలు పడతాయి అసలు మనిషికి, టూ మచ్ కదండి. ఒకడికి 6,000 పట్టిరా. మానవుడి కెపాసిటీ చాలా ఎక్కువ, ఏ కంప్యూటర్ కూడా సరిపోదు, టీవీలు బీబీలు పనిచేయు. ఎంత టీబీ అంటే ఏమో
6,000 దయ్యాలు బట్టి అంత టీపీ అది ఎంత నాకు తెలుసు. 6,000లోంచి దయ్యాలు బయటకు వచ్చేసి ఒక్కొక్క పందులో 3 చిన్న పడ్డాయంట. 2,000 పందులు కదా, లెక్కెట్టుకొని సమానంగా పడ్డాయి. దాంట్లో 2 ఎక్కువ తక్కువ పడ్డాయి. మీరు ఎలాగో యావరేజ్గా అయితే 2,000 పందులు 6,000 దయ్యాలంటే 3 దయ్యాలు పడితే ఉక్కిరి బిక్కిరి సముద్రం పడి చచ్చిపోయిందండి పందే. ఏంటదే? పంది కెపాసిటీ తట్టుకోలేకపోయింది. ఎన్ని పడితే కానీ ఈడు 6,000 దయ్యాలు పెట్టుకుని దజ్జే తిరుగుతున్నాడు ఊర్లో. పందికంటే అంత కెపాసిటీ ఎక్కువ అనుకున్న పడితే 3 దయ్యాలు పడితే ఉక్కురు బిక్కిరి చచ్చిపోయిందండి. దాని మెంటలో చేసి ఏంటి అలాంటివి 6,000 దయ్యాలు పెట్టుకుని దజ్జే తిరిగేస్తున్నాడు. కెపాసిటీ ఎక్కువ కొడుకి వీడు అడుగుతున్నాడు 8 దయ్యాలు పడతాయనండి. 6,000 పెట్టినాయి ఆడికి. మరి ఏంటి పరిష్కారం? అటు తిరగబాకు, నీ దండం పెడతా. ఎక్కడికి వెళ్ళి ఏదో తగిలించుకొస్తారు. ఇక్కడికి వచ్చి అన్న రాత్రి నుంచి నాకు బాగుంటలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పడాడు. ఎక్కడికి వెళ్తాడు, ఏదో చూస్తాడు, ఏదో తాగుతాడు, ఏదో తింటాడు, ఏదో వేసుకుంటాడు. మొత్తానికి ఏదో ఎవరితో నెత్తి మీద చేయి పెట్టుకు చూస్తాడు. ఆడు ఎవడో అసలు పరిశుద్ధుడైనా ప్రార్థన పరుడైనా భక్తిగా ఉంటాడా, కొన్ని కుదురుకుంటాడా, ఆడికి ఏమైనా రహస్య పేపర్లు ఆడికి ఏం తెలియదు. ఆడు అలా పడదోసుకుంటూ వచ్చేస్తాడు. జనం ఇంటి దగ్గరికి వచ్చాడు, ఈయన కూడా తోసిచ్చాడు. ఎవడు పడతాడు నెత్తి మీద చేసి ప్రార్థన చేయొచ్చా? బాబు ఫిలిప్పు ద్వారా బాప్టిజం పొందిన బిడ్డల కోసం పేతురు యోహానులు పంపించారు సార్. కొంచెం వాళ్ళు ప్రార్థన చేసి అంటారు బాబుని. ఏం అర్థమవుతలేదు. ఉత్తి రొట్టు మొక్కలు ఇచ్చి పంచి పెడతాగా బాబు రే కూర్చో చూప రైట్ రా కొంచెం పంచిపెట్టి అనొచ్చు కదా. 15,000 మందిని పంక్తులు తిరిగి కూర్చోబెట్టి 12 మందికి ఏరే పంచిపెట్టడం జాగ్రత్తగా అన్నాడు. ఇంతమందికైనా లేట్ అవుద్ది ప్రభు, కొంచెం యవనస్తులు కొంచెం పరిచారకులు పంచిపెట్టవా నువ్వు. పరిచర్లు అందరూ చేసి తెలగ సార్. కొంచెం సమర్పించుకోవటం, పిలవబట్టడం, కొంచెం జాగ్రత్త బతకటం, కొంచెం ప్రార్థన చేసుకోవటమో, బలిపెట్టిన దగ్గర బతకటమో ఉన్నాయిగా. మాట్లాడరా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంకా మరి ఎవరు పెడితే బొమ్మ చేపెట్టి చేసుకోండి ఇంకెళ్ళి. మళ్ళీ నన్ను మరి భార్య మరి నేను చేసి చెప్తున్నాను. కొంచెం ప్రశాంతంగా కుదురుగా బతకండిరా బాబు. వీళ్ళన్నీ తగిలించుకొని వస్తారు మా పేనానికి. మేము ఆదివారం వచ్చిన తర్వాత ఆరాధన చేద్దామంటే దయ్యాలు ఊగితే ఆరాధన ఆడ చేస్తాం. ఈ నాడు ఎక్కడికి వెళ్ళి తగిలించుకొచ్చారు. ముందు అవి వదిలించి కానీ కూటం లేదు. ప్రతి వారం శుద్ధీకరణ సరిపోయా. ఇంకా అలంకరణ ఎక్కడా, సిద్ధపాటు ఎక్కడా? మాట్లాడరా. డ్యూటీ టైం అయిపోతుంది. పొద్దున పూట చేపలు ఎందుకు తెచ్చుకోలేదు? అవి కడిగి తోమి చేసి ఉండేప్పటికి డ్యూటీ క్యారేజీకి అందదు. అందుకని సాయంకాలం పెట్టుకున్నాం ఒక్కోటం. అంటే శుద్ధీకరణకే మ్యాక్సిమం టైం పడితే మిగతా కార్యాలు ఫెయిల్ అయిపోతాయి. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. కానీ ప్రతిరోజు దరిద్రమని నట్టించుకొచ్చి ప్రతి ఆదివారం దేవా పాపిని అంటే మరి అన్నాళ్ళరా. ఇంకా గోగులు వాయిన్ చేద్దాం పట్టుకొని చిన్నపిల్లడికి మురికైతే కడుగుతాం, పెద్ద పిల్లడిగా పద్దాక మురికేసుకొస్తే గారం గంజిగా అయితే ఈపు దెబ్బలకి ఏడిచిందని శాస్త్రం ఉంది. ప్రభువుకు స్తోత్రం, మీకు వందనాలు. చెప్పండి దేవుడు ఏం చేస్తాడు మనల్ని? ఒక 3-4 క్వాలిటీస్ ఉన్నాయి. గవ్వ సర్వీస్కి వెళ్ళిపోతాం, టైం కూడా అయిపోయింది. ఏముంటుంది? అతడు ఆడు సింహం వలనే పొంచి ఉండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. స్తోత్రం చెప్పండి. అతన్ని విశాలపరచడానికి దేవుడికి నచ్చిన పాయింట్ అతను ఏంటి తెలుసా? అతను ఒక సింహంలో బతుకుతున్నాడంట. చెప్పరా మీరు? అది ఆడు సింహం వలే కొంచెం ఉంటుందంట. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఇదే ముచ్చట రాశాడు. 22, 23, 4 వచ్చాల దగ్గరికి వెళ్తే అది ఆడు సింహంలో నిక్కి నిలిచి వేటాడి చంపిన దానిని తినును. అంటే ఎవడో చంపేసి తినటం కాదు, ఎక్కడో దొరికిన ఆహారం తినటం కాదు, మిగిలిపోయింది ఏరుకొచ్చుకోవటం కాదు. సింహం ఒక లక్షణమేదే కాదు. దాన్ని మృగరాజుని ఎందుకంటాడంటే అది చంపి పొనమ తిని వదిలేస్తే మిగతా తినాలి తప్ప ఇంకెవడో కొట్టుకొచ్చి తింది చిచ్చి. ఏం అర్థమవుతుంది మీకు? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ధ్యానించి దేవుణ్ణి అడుక్కొని ఏదైనా కృప పొందాలి తప్ప ఎంగిలి బతుకు కాదు. సింహం సార్ అది.
ఎప్పుడు ఏదో తినాలి, ఇప్పుడు గడ్డి తిందాం అనుకోదు అది. అంటే మేము ట్రాన్స్ఫర్ అయింది ఈ ప్రాంతంలో అపోస్తుల బోధ సంఘం దగ్గరలో మాకు లేదు. అందుకనే పక్కనే ఒక సంఘం ఉంటే వెళ్ళిపోతున్నామంటే మేకది 4 రకాల ఆకులు తినేస్తుంది, గొర్రెల గడ్డి తిందో. అది ఎవడరాడు? మేక 4 రకాల ఆకులు తినేస్తుంది. నీ గర్భంలో చిన్న పదములు ఉన్నాయి, చిన్నోడే పెద్దోడే అయిపోతాడు చూసుకో. ముందే తయారవుతుంది, దానికి ముందు ఆశీర్వాదాలు దొరికి గురికించేస్తున్నాడు. కొన్ని సొంపేశ్వర పిల్లకి గాడాల పేరు అవుతాడు, ఇంకా అడే పెద్దోడు అయిపోతుంది. అది గర్భానికి ఇంకా ముందుకెళ్ళి ఊపిరితిత్తులు పూర్తిగా తయారవుతున్నాను మెచ్చేసుకున్నావు నువ్వు. ఆడు అలాగైతే చిన్నోడే పైగా అయిపోతాడు, తెలియదు అమ్మాయి అని చెప్పాడు. ఆడు దొరికి గొప్ప చూడాడు జ్యేష్ఠత్వం కోసం ఒకటి జ్యేష్ఠత్వం కోరికి ఇచ్చేస్తున్నాడు. ఒకడు ఆ జ్యేష్ఠత్వం కాపుగా చేస్తున్నాడు, ఇంకొకడు ఎవరు పెడతాంటారు. కొంతమందికి టాప్ మీద ఇంట్రెస్ట్ ఉండదండి. అదే ఫస్ట్ మార్క్ కొట్టాలని ఉండదండి, ఆడికి అసలు ఉండదు. ఆడికి 35 మార్కులు వస్తే సార్ మళ్ళీ ఎవరంటే ఆశ్చర్యకరం ఉండాలి మాట్లాడాడు. సాధించాలి, మొదటి ర్యాంక్ కొట్టాలని కేసు ఉండాలి కదా. ఈ అటెంప్ట్ చేసి 35 మార్కులకి అటెంప్ట్ చేశాడు. దేవుని తప్పులో 15 వచ్చినాయి. 100% ఎప్పటి పెట్టాలి కదా. కొంతమందికి ఫస్ట్ ప్లేస్ మీద ఉండదు, ప్రార్థన మీరు మొదలు పడుకుండాలి, ఉపవాసం ఇట్లా ఉండాలి, పరిచయం అది ఏముండదు. అంత చేసాము అమ్మ చేసాము లేదు. ఫస్ట్ మార్క్ కొట్టాలని కసేది అసలు ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, స్థుతిలో కానీ, ఒక సత్యంలో కానీ. విజయవాడలో భాష గారు చెప్పాడు, నేను తెగమెచ్చుకున్నాను. అయ్యా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర పరిచయం చేశాను, రాష్ట్ర గారు అబ్బాయి అని చెప్తున్నాడు. ఒక షర్ట్ మడత పెడితే కూడా అది 100% పర్ఫెక్షన్ రావాలి. నేను చేసిన పని ఇంకొకటి సరి చేస్తే నేను ఆ రోజు చచ్చినట్లే కదా. నాకు అసలు ఎప్పుడైనా వచ్చాడు ఆ మనిషి. నేను చేసిన పని ఇంకొకటి మళ్ళీ సరి చేస్తే నేను చచ్చినట్టే అన్నాడండి. ఏం దమ్ముండాలండి మిస్టర్ పర్ఫెక్షన్ అంటే అతనే. పేతురు పత్రిక 4 చెప్పాడు ఏమని, మీలో పరిచయం చేయవారు సామర్థ్యం మేరకు చేయాలి. ఉళ్ళు దాచుకొని చేసామని చేసి 10 మందికి ఆవిడ పోసేస్తే ఇటు భుజవేల కంటే ఇటు మోసుకుంటూ మా చుట్టూ కూడా ఉన్నాడు, మా చుట్టం అవుతాడు, అటు బాక్స్ మేనమ్మ అవుతాడు. కానీ ఎవరు చచ్చిపోయినా ఆడెవ్వడికి రాసి నీళ్ళు ఇవ్వడు. చచ్చిపోయిన ఆ తల్లిగారితో తన ఒక కుటుంబం ఎక్కడ పిల్లలు ఇంటి తీసుకుని ఒక ముద్ద అన్నట్లు పోయితో మీ దగ్గర ఉన్నాడు, పెట్టి చేసిన దగ్గర ఉన్నాడు, టెంట్లు వేసి ఉంటున్నాడు, కరెక్ట్గా పెట్టి పైకి తినిపించినట్టు. ఆడు సముద్రానికి ఆల్బమ్ చూస్తే ఆడుకుంటే కనపడుతుంది. ఆడి వల్ల ఉపయోగం ఉండదు, ప్రతి ఆల్బమ్ ఆడే ఉంటాడు. ముఖం మీద ఫోటో కూడా వస్తాడు రాని. దర్శనం కొంతమందికి మేము ఉన్నామని నిజంగా ఏం చేయడు. భోజనాలు చేసినట్టుగా, అందరూ వడ్డేసినట్టుగా, కడిగేసినట్టుగా, తుడి చేసినట్టుగా అంతా ఇంకొకరు చేస్తుంటుంది. ఇలా అంటాడు బాబు చేసేది కదా చెబుతాను. ఇద్దరు గొప్ప పట్టుకొచ్చి గొప్ప వేసేసేవాడు. నువ్వు వేసేది వేరే ఇంకో కాదు, ఆ రకంగా ఆ రకం కాదండి. ప్లేస్ కోసం ప్రయాసపడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో ₹1 పాయింట్ ఉంది. ఇప్పుడు చెప్తా టైం సరిపోదు. అతడు నాయకుల భాగమును కాపాడాడు. దొరుకుతారు నాయకుడే కష్టపడి నాకు ఇవ్వాలని చూస్తాడు జనం తప్ప. నేను నా యుద్ధం నేను చేసుకోవటం కాదు, నా ప్రయాసం నేను పట్టడం కాదు, నా వంతు నేను తెచ్చుకోవటం కాదు, నా భాగం కూర్చుకోవటం కాదు, నా నాయకుని భాగం నేను కాపాడాలి. సార్ మరి అలాంటి క్వాలిటీ ఉండండి. దేవుడు విషయాల పరిస్థితి ఏం చేస్తాడండి, విస్తరించి ఏం చేస్తాడు చెప్పు. చూస్తే ఉద్దేశపతి చేసుకోవడం వేరే ఇంటి క్వాలిటీ. ఎవడు ఉంటాడు ఎత్తుకుపోతాడు, ఎక్కడ చూడు వీడు వంతు కాకుండా. నీకేమైనా కరెక్ట్ అవుతుందా, నీకేమైనా పేరు వస్తుందా, నీకేమైనా ఆలోచన వస్తుందా, తీర్మానం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతడు ఇశ్రాయేలులో ముఖ్యులతో, జనములను ముఖ్యులతో కూడా వస్తాడంట.
అంటే అర్థం ఏంటి? సంఘంలో పరిచర్యలో కాస్త భారంగా ఎవరు ఉన్నారు, ఆసక్తిగా ఎవరు ఉన్నారు, ఎక్కువ బాధ్యత ఎవరు ఉన్నారు, అలాంటి ముఖ్యులతో సహవాసం చేస్తాడు. చిల్లర ఎవరు అవరా బెచ్చి కాదు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరితో చిచోర కాదు, చిల్లర కాదు, గోంత కాదు, ఎవరు ముఖ్యులు అవుతూ ఉంటారు. ఇంటి పరిచయలు ఎవరు ముఖ్యులు, ప్రార్థనలు ఎవరు ముఖ్యులు, వీళ్ళు ఎవరు పాత ఉంటారు. ఎవరు చదువుకుని కాసులు ఉండే ఉడుకుతుంది నిరుచుకునేది పక్కన ఎడితే నీకు దాన్ని మాత్రం జ్ఞానుడు సహవాసం చేసిన వాడు జ్ఞానం ఎప్పుడు వాక్యం చెప్తుంది. నువ్వు సినిమాకి వెళ్ళే వాళ్ళతో క్లాసులకు కొట్టి అదే సెంటర్లో కూర్చొని సిగరెట్లు కలిసే వాడితో క్లాస్ మనసి క్రికెట్ ఆడికి అవుతుంది. నీకు ఎక్కడ ర్యాంక్ వస్తుంది? ఇంకొంచెం క్రికెట్ వస్తుంది. ఆ క్రికెట్ ఏమవుతాం? కొద్దిమందికి అవుతాం, మిగతా పిచ్చి కూడా రాదు. చివరిగా ఇంకో మంచి పాటు చెప్పాడు, అతను యెహోవా తీర్చిన న్యాయం న్యాయం తప్పదు. దాని తర్వాత మాట విధులను గాదును విశాలపరిచిన దేవుడే శివుడు విశాలపరచడానికి రెడీ ఉన్నాడు. సంకల్పం అది, ఏర్పడుతుంది. నీవేమో ఏం చేయాలి? ఏ స్కీమ్లో చేయక్కర్లా, ఏ డబ్బులు కట్టక్కర్లా, ఈక్వాలిటీ చేయాలి. సింహంలాగా బతకండి. మొదటి శ్రేష్టమైన దాన్ని గురిపెట్టండి. నాయకుని భాగములు కాపాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా. విశాల